ఇప్పుడు 2025-26లో మాత్రమే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చింది. 2025-26లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే షరతును తీసుకొచ్చారు. ఈ ఓబీ విషయంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ను విధానాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా భట్టి గారు? మాట్లాడదాం, ఎక్కడ మాట్లాడదాం చెప్పండి, నిజాన్ని ఒప్పుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు నేను. 2025 జనవరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జనవరిలో భూపాలపల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారు. 2025 జనవరిలో భూపాలపల్లిలో ఓబీ కాంట్రాక్ట్ టెండరు సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా పిలిచారు. అంటే పాత బీఆర్ఎస్ విధానమే కొనసాగుతూ కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో కూడా 2025 జనవరి భూపాలపల్లిలో పాత పద్ధతిలోనే సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా టెండర్ పిలిచారు. కానీ ఆ టెండర్ పోటీలో వెళ్ళి ఏమైంది? మైనస్లో టెండర్ అవార్డు అయింది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మైనస్లోనే పోయింది. కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో మొదటి 2 నెలల్లో టెండర్ కూడా వితౌట్ సైట్ విజిట్ సర్టిఫికేట్ టెండర్ పిలిచిండ్రు. అది కూడా గతంలో వెళ్ళినట్టే మైనస్ టెండర్ పోయింది. ఇగో అసలు పాయింట్ ఇప్పుడు చెప్తుందిగా. 2025 జనవరి భూపాలపల్లిది సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా అయింది. కరెక్ట్గా 3 నెలలకు 2025 మే నెలలో విఆర్ఓసి టెండర్ సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచారు. కరెక్ట్గా 3 నెలల తర్వాత, అంటే 2025 మే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓబీ వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చారు.